2025 సంక్రాంతి అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది భయ్యా. ఎందుకంటే ఈసారి ముచ్చటగా 3 సినిమాలు, అది కూడా 3 బిగ్ స్టార్స్. లాస్ట్ టైం సంక్రాంతి అయితే మన మహేష్ బాబు గారి గుంటూరు కారం మూవీతో, అలాగే ప్రశాంత్ వర్మ గారి హనుమాన్ మూవీతో బాగా ఎంటర్టైన్ చేశారు భయ్యా. ఈ సంక్రాంతికి రాబోయే 3 సినిమాల్లో ఫస్ట్ అయితే మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ భయ్యా. ఈ మూవీ అయితే జనవరి 10th రిలీజ్ అయిపోతున్నారు. ఈ మూవీ మీద ఇంత హైప్ ఉండడానికి మెయిన్ రీజన్ మన శంకర్ గారు అలాగే రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న ఫస్ట్ మూవీ కాబట్టి. ఈ మూవీలో ఇప్పటిదాకా వచ్చిన కంటెంట్ లో నాకైతే టీజర్ చాలా బాగా నచ్చింది భయ్యా. సాంగ్స్ అయితే జస్ట్ ఓకే అనిపించాయి. ఈ మూవీ కూడా సేమ్ మన శంకర్ గారి ప్రీవియస్ కమర్షియల్ మూవీ లాగా ఉంటాయంట భయ్యా. కానీ ఈ మూవీలో సంథింగ్ స్పెషల్ ఉండబోతుందంట. మూవీ బాగుంటే ఖచ్చితంగా కలెక్షన్స్ ఒక రేంజ్ లో ఉండబోతున్నాయి. ఈ మూవీతో మన శంకర్ గారు మంచి కంబక్ ఇవ్వాలని కోరుకుందాం. ఇక నెక్స్ట్ అయితే మన బాలకృష్ణ గారి డాకు మహారాజ్ మూవీ. ఈ మూవీ అయితే జనవరి 12th రిలీజ్ అయిపోతున్నారు భయ్యా. ఈ మూవీలో ఇప్పటిదాకా వచ్చిన కంటెంట్ లో టీజర్ గానీ సాంగ్స్ గానీ అన్ని బాగున్నాయి భయ్యా. అది ఏంటో భయ్యా, మన బాలకృష్ణ గారు అలాగే తమన్ కాంబినేషన్ లో రాబోతున్న ప్రతిదీ బాగుంటది భయ్యా. ఈ మూవీ డైరెక్టర్ ఎవరో కాదు భయ్యా, మన మెగాస్టార్ గారి వాల్తెర్ వేరే మూవీ డైరెక్టర్ బాబీ గారు. వాల్తెర్ వేరే మూవీ ఏ రేంజ్ లో హిట్ అయిందో మన అందరూ తెలిసిందే. అలాగే మన డాకు మహారాజ్ మూవీ కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఈ మూవీలో మన బాలకృష్ణ గారి లుక్స్ గానీ సాంగ్స్ గానీ బీజిఎం గానీ టీజర్ గానీ అన్ని బాగున్నాయి. ఇక ఫైనల్లీ మన వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ. ఈ మూవీ అయితే జనవరి 14th రిలీజ్ అయిపోతున్నారు. మన వెంకటేష్ గారు కరెక్ట్ టైం రిలీజ్ చేస్తారు భయ్య సినిమాలు. ఈ మూవీ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు భయ్య. ఈయన మూవీస్ గురించి అసలు చెప్పక్కర్లేదు భయ్య, ఎందుకంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ తీయడంలో స్పెషలిస్ట్ ఈయన. మన వెంకటేష్ గారు అలాగే అనిల్ రావుపూడి గారి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి మూవీ హిట్. ఈ మూవీ కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ భయ్య, ఎందుకంటే జనాలకు కావాల్సిందండి మంచి ఎంటర్టైన్మెంట్. అది ఖచ్చితంగా ఈ మూవీలో ఉండబోతుంది భయ్య. ఇప్పటిదాకా వచ్చిన సాంగ్స్ గానీ కంటెంట్ గానీ అన్ని బాగున్నాయి. ఈ 3 మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం బాగా వెయిట్ చేస్తారో కామెంట్ లో తెలియజేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేయండి గురు.